నిర్మల్ కోట దగ్గర ఉన్నది, మొన్ననే ప్రభుత్వం శుద్ధి చేసిన ఉట్టూరు కోట దగ్గర ఉన్నది. ఇవన్నిటిని తెలవకుండా ఇవాళ ఇక్కడ నాట ఆదిలాబాద్ గోండుల వలస వదలాట, గోదావరి పర్యాక ప్రాంతంలో కోయలాట, బస్తర్ నుంచి వలస వచ్చిండ్రట. అంటే ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తూ ఉంటే ఆదివాసులకు చేతులు కట్టుకొని నిలబడాలన్నా, చేతులు కట్టుకొని చూడాలన్నా. ఇవాళ బరాబరిగా సవాలు ఇస్తున్నాం. ఎవరికి నువ్వు ఇక్కడ పాఠం చెప్పేది? గోండులు అంటే ఎవరు? గోండువాన చరిత్ర ఏంది? ఇవాళ భారతదేశ చరిత్రలో ఆది మానవుడు ఆకులు అలవలు తిని, పచ్చి మాంసం తిని, కొండ గుడహలు బ్రతికే క్రమంలోనే నిప్పును కనుగొన్న ఆదిలాబాద్ గోండుకే నువ్వు వాళ్ళ పాఠం చెప్తాడవా? ఈ భారతదేశ వ్యవస్థకి, ఈ ప్రపంచ వ్యవస్థకి చీకటిని చీల్చుకుంటూ ఒక నిప్పును తయారు చేసి ఒక నాగరిక సమాజం వైపు నడిపిన ఆదిలాబాద్ గోండుకే, నిప్పును తయారు చేసిన గోండుకే ఇవాళ నువ్వు పాఠం చెప్తానంటే బిడ్డ, అదే నిప్పుతోని కొలిమి చేసి చేసి బరాబరిగా కలగబెట్టే ఉద్యమ నిర్మాణం చేసే సత్తా కూడా గోండులకు ఉన్నదనేది గుర్తుపెట్టుకోవాలి. గోండులకు ఉన్నదనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇవాళ మీకు చరిత్ర ఎక్కడ ఉన్నది? వాళ్ళు ఇంకొక మాట మాట్లాడేది, ఆదిలాబాద్లో గోండులు వలస వచ్చింది. సరే, ఆదిలాబాద్ గోండుకు వలస వస్తే నిర్మల్ కోట పైన రామ్జీ గోండ్ ఎగరేసిన జెండా ఎవరు ఎగరేసిండ్రు? ఆ నిర్మల్ కొండ పైన గోండు కోట కట్టింది ఎవరు? బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యం